ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని ఓట్లను కూడా మనందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈ 400 సంవత్సరాల కాలంలో జగన్బాబుని చూశారు. ఈ 400 సంవత్సరాల కాలంలో జగన్బాబుని చూశారు. మీరు అన్ని సమస్యలు కూడా స్పందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున ధర్నా చేశారా? వారం రోజులు దీక్ష చేశారు జగన్బాబు. మరి అదేవిధంగా నేను కూడా చేశాను 2 సార్లు. ఎల్లుండి హైదరాబాద్ లో చేశా. మరి ఈరోజు కరెంటు కోసం కరెంటు మరి 32,000 కోట్లు పెంచినప్పుడు అసెంబ్లీలో 7 రోజులు 4 రోజులు చేశారు. నేను కూడా దీక్ష చేశారు. మరి మీ అందరూ కూడా చేశారు అన్నింటిలో కూడా. మరి రోజు రైతులు గిట్టుబాటు ధరల కోసం ప్రతి గిట్టుబాటు ధర కోసం కూడా ప్రతి ధాన్యం గిట్టుబాటు ధర కోసం కూడా దీక్షలు చేశారు ఆ రోజు. మరి జల దీక్ష కోసం హైదరాబాద్ లో ఢిల్లీలో చేసిన, మరి అదేవిధంగా పోలవరం కోసం పాదయాత్ర చేసిన, అన్ని రకాలుగా మీకోసం పోరాడారు. అందుకంటే మీకోసం తపస్సు గుణం ఉంది, పోరాడే తత్వం ఉందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి దీక్ష ఉంది, పట్టుదల ఉంది, తెగువ ఉంది, ఆయనలో ఉన్నటువంటి రాజసం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మీకు మీ సమస్యల్లో స్పందించే గుణం ఉంది, మీకోసం పోరాడే తత్వం ఉందని కూడా మీకు కాబట్టి మరి ఈ రోజు మీరు అన్ని చూస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ లో ఉన్నంత కాలం రోల్ మోడల్ గా తీసుకో మన రాష్ట్రాన్ని ఆ రాజశేఖర రెడ్డి గారిని కూడా. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో దోషిగా పెట్టారు. ఆయన 18 నెలలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు జగన్ బాబు. ఏ రోజు కూడా అవినీతి అనలేదు. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏదైతే నల్లకాలంలో మాట్లాడాలని చెప్పి ఓదార్పేటలు చేస్తా ఉన్నారో, ఓదార్పేటలో మీ అందరూ చూపించిన ఆదరణ ప్రేమ వాళ్ళకి నచ్చలేదు. బై ఎలక్షన్ చూసిన విచారణ కోసం అని చెప్పి జైలుకు తీసుకుపోయి 90 రోజులకు రావాల్సిన బయలు 16 నెలలు జైల్లో పెట్టారు. అయినా కూడా మీ గురించి ఆలోచన చేశాడు. ఆ రోజు కూడా తిరుమలమని పాదయాత్రకు పంపించిన, నన్ను మీ దగ్గరికి పంపించినా కూడా మరి జగన్ బాబు ఆలోచన చేశాడు. పార్టీలో మరి వైఎస్ఆర్ పార్టీని పోరాటం లేకుంటే పోరాటంలో నడుస్తా ఉంది. మరి జగన్ బాబుని ఆశీర్వదించడం మేము కోరుతా ఉన్నాం. జగన్ బాబును జీవిత విలువల లక్ష్యాలకు పెంచాడు. ఆయన ఎలా బతికామన్నది ముఖ్యం, ఎంతకాలం బతికామన్నది ముఖ్యమని అనే మాట ఒక మాటకు కట్టుబడి ఉంటే ఎంత కష్టమని తెలిసి కూడా నల్లకాలం ఇచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా జగన్ బాబు మాటకు నిలబెట్టాలని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. నా భర్త ఎప్పుడు కూడా దోషి కాదని కూడా మీకు అందరికీ చెప్తున్నాను. నా భర్త తన దగ్గర పంచడమే గెలిచానికి, ఇవ్వడమే గెలిచానికి, ఏ రోజు కూడా దోచుకోవడం తెలియదని కూడా మీకు అందరికీ కూడా చెప్తాను. నా బిడ్డ కూడా ఎలాంటి తప్పు చేయలేదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు అసలైన దోషులు కూడా చెప్తా ఉన్నా. ఏ రోజు కుంభకోణం, మద్యం కుంభకోణం, తెలుగు కుంభకోణం, నకిలీ షాంపుల కుంభకోణం, షాంపుల కుంభకోణం, ఫైబర్ల కుంభకోణం, అన్ని రకాల కుంభకోణాలు కేంద్రాడంతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద. ఐఎన్జీ కానీ, మరి ఈఎంఆర్ కానీ, రమేష్ కానీ ఈ రోజు సేల్ తెచ్చుకొని బతుకుతా ఉన్నాడు. వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ మురళీమోహన్ మీ బినామీ కాదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈరోజు మురళీమోహన్కి ఎత్తొచ్చినా ఇంత ఆస్తులను కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ మురళీమోహన్ కి ఈరోజు మరి హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టేటప్పుడు ముందే చెప్పి అక్కడ ఆస్తులన్నీ మీరు బినామీగా ఉండి మరి మీ మురళీమోహన్ కొనిపెట్టలేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈరోజు నిజంగా సేల్ తెచ్చుకుని బతుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీ ద్వారా కూడా అడుగుతా ఉన్నా వాస్తవం కాదని. సిబిఐ సమయం లేదని చెప్పారు. మరి ఈరోజు జగన్ బాబు అయితే సమయం ఉంది. సిబిఐ 12 రోజులు మా ఇంట్లో ఉన్నారు. మరి ఏం చేశారో నాకైతే తెలియదు. చరిత్రలో ఎక్కడ కూడా జరగనంత విధంగా మరి ఈరోజు సిబిఐ వాళ్ళు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు విచారించడానికి సిబ్బంది లేదని చెప్పి తప్పించుకున్నారు. 1 నెల రోజుల్లో కోర్టు చర్యలు తీసుకోమని చెప్తే తీసుకోకుండా పోతే సేల్ తెచ్చుకున్నాడు. ఈరోజు సేల్ తెచ్చుకొని బతుకుతా ఉన్నాడు. ఇప్పుడు అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దర్యాప్తుకు మీరు సిద్ధమైన అడుగుతా ఉన్నారు, సవాల్ చేస్తా ఉన్నారు. ఎన్ని విషయాలు కూడా మీకు అందరికీ తెలుసున్నా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మంచి నాయకులు ఎన్నుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాయి. ఇవాళ మంచి నాయకులు ఎన్నుకుంటే మంచి పరిపాలన ఉంటుందని కూడా మీకు చెప్తా ఉన్నాయి. ఇవాళ మరి శ్రీలంక నుంచి 25 మంది ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కూడా 3-4 గెలుస్తారని ఆశిస్తా ఉన్నాం. 28 మంది 29 ఎంపీలు గెలిస్తే మనకు కావాల్సిన ప్రధానమంత్రిని తెచ్చుకుందాం, మనకు కావాల్సిన నిధులు తెచ్చుకుందాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని కూడా మీకు అందరికీ కూడా పేరున చెప్తా ఉన్నాం. మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి
వెంకటరమణ చౌదరి గారు నిలబడబోతా ఉన్నారు. మంచి యువకుడు, మీకు అందుబాటులో ఉంటాడు, అన్ని అవసరాలు కూడా మీకు తీరుస్తాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో గొప్పగా మీరు సేవ చేస్తారని మీకు అందరికీ కూడా చెప్తాను. అదేవిధంగా ఎమ్మెల్యేగా నిలబడబోతున్న సూర్యనారాయణ రెడ్డి గారు మీకందరికీ చిరపరిస్థితులు. ఆయన మంచి డాక్టర్ గా మీకు అందరికీ కూడా సేవ చేస్తా ఉన్నాడు. ఎమ్మెల్యేలో అయితే ఇంకా మంచి సేవ అందిస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తాను. దానికి ముందు ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరు వస్తున్నా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు సువర్ణయుగంలో తెచ్చుకుందాం, జగన్ బాబుని సీఎంగా చేసుకుందాం. రాజశేఖర రెడ్డి గారు సువర్ణయుగంలో మొట్టమొదటిగా 5 సంతకాలు వెళ్ళబోతా ఉండడం కూడా మీకు అందరికీ చెప్తున్నా. వైఎస్ఆర్ అమ్మఒడి, అది అద్భుతమైన పథకం. వైఎస్ఆర్ అమ్మఒడి మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కొక్క బిడ్డకు 500 రూపాయలు వంతున, మరి ఇద్దరు బిడ్డలు ఉంటే 1000 రూపాయలు అవుతుంది. ఇంటర్మీడియట్ లో 700 రూపాయలు వంతున ఒక్కొక్క బిడ్డకు, ఇద్దరు బిడ్డలు ఉంటే 1400 అవుతుంది. డిగ్రీలో ఉంటే ఒక్కొక్క బిడ్డకు 1000 రూపాయలు వంతున, ఇద్దరు బిడ్డలు ఉంటే 2000 రూపాయలు అవుతుందని కూడా మీకు చెప్తున్నా. ఇది అమ్మ అకౌంట్ లో వేశారు. ఇది కేవలం అమ్మలు పిల్లలు స్కూల్కి పంపించడానికి, కాలేజీకి పంపించడానికి అని కూడా మీకు అందరికీ చెప్తున్నా. అక్క చెల్లెలకు భరోసా ఇస్తా ఉన్నారు తమ్ముడుగా. మీ బిడ్డలకు మామయ్యగా డాక్టర్లు, ఇంజనీర్లు ఏ చదువులు కావాలంటే ఆ చదువు చదివిస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. 2వ సంతకం పెట్టబోతా ఉన్నాడు. అవ్వాతాతలకు వచ్చిన మనవడిగా వాళ్ళ నాన్న ఇచ్చిన 200 రూపాయలు చాలటం లేదని చెప్పి 700 రూపాయలు చేయబోయే సంతకం 2వ సంతకంలో ఉండబోతుందని కూడా మీకు చెప్తున్నా. వికలాంగులకు 500 రూపాయలు 1000 రూపాయలు అయిపోతుంది. మరి అదేవిధంగా గత ప్రభుత్వాలన్నీ కూడా 60 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తే జగన్ బాబు ప్రభుత్వం 60 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత పంటలు పండడం లేదు, మద్దతు ధర కూడా మనకు లభించడం లేదు. ప్రతి పంటకు మద్దతు ధర ఉండడం కోసం ధరల స్థిరీకరణ నిలిపేందుకు 3000 కోట్ల రూపాయల బడ్జెట్ లో కేటాయించి మరి దాని రైతులను ఆదుకునే సంతకంగా కూడా ఉండబోతుందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఈరోజు ఎటువంటి విపత్తులు వచ్చినా, కరువు కానీ మరి తుఫాన్లు కానీ ఎటువంటి వైపరీత్యాలు వచ్చినా కూడా 2000 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధి పెట్టి రైతులను ఆదుకుంటాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. అక్క జిల్లాలో లక్షాధికారులు చేయాలని రాజశేఖర రెడ్డి గారు అంటూ ఉండేవారు. అది పూర్తిగా సాకారం కాలేదు కాబట్టి అది సాకారం చేయడం కోసం మరి 20,000 కోట్ల రూపాయలకు పైన మరి ఆ మాఫీ చేసే సంతకం 4వ సంతకంగా ఉండబోతుందని కూడా అక్క జిల్లాలకు చెప్తున్నారు. అదేవిధంగా మరి వడ్డీ లేని రుణాలు ఇస్తారు. అక్క జిల్లాలో భర్తలకు తీసుకునే విధంగా ఎదగాలని కూడా జగన్ బాబు కోరుకుంటూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా అదే కోరుకున్నారని కూడా మీకు చెప్తున్నా. రేషన్ కార్డు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా 24 గంటల్లో మీ గ్రామంలోనే ఆఫీస్ ఓపెన్ చేసి ఏ కార్డు కావాలన్నా ఇచ్చే రీతిగా ఉండే సంతకం 5వ సంతకంగా ఉండబోతుందని కూడా మీకు చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారు గుర్తులేని రాష్ట్రంగా ఉండాలని మరి ఆయన దేశమంతా 45 లక్షల ఇల్లు కడితే మరి మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇల్లు కట్టారు. మరి అదేవిధంగా జగన్ బాబు అదే స్ఫూర్తితో మరి సంవత్సరానికి 10 లక్షలు ఉంటున్న 50 లక్షల ఇల్లు కట్టబోతా ఉన్నాడు. అది కూడా అక్క జిల్లాల పేరుతో రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాడని కూడా చెప్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు కేంద్రం 50 రూపాయలు గ్యాస్ ధర పెంచితే అది భరిస్తే జగన్ బాబు ప్రభుత్వం ఈనాటి ప్రకారం 100 రూపాయలు భరించబోతా ఉందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఈనాడు గ్రామంలో 5-6 గంటలు కరెంట్ అయితే కనిపించడం లేదు. కరెంటు ఛార్జీలు సర్ఛార్జీల పేరుతో ఈ రోజు 2 లైట్లు 2 ఫ్యాన్లు ఒక టీవీ ఉంటే ఈ రోజు 400-500 రూపాయలు బిల్లు వస్తా ఉంది. జగన్ బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రూపాయలకే ఇస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు 2009లో 2 వాగ్దానాలు చేశారు. చెప్పినవి చేశానని చెప్తూ 7 గంటల కరెంటు 9 గంటలు చేస్తానని, 20 కిలోల బియ్యం 30 కిలోలు చేస్తానని, వచ్చే 5 సంవత్సరాలు కూడా కరెంటు ఏ వర్గం వారికి ఒక పైసా కూడా పెంచనని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా చేయలేదని కూడా మీకు చెప్తున్నా. జగన్ బాబు ప్రభుత్వం 7 గంటల కరెంటు వీలైనంత తొందరలో మరి పగటి పూటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి రైతులకు చెప్తా ఉన్నారు. 2019 నాటికి 24 గంటలు కరెంటు ఉండే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. మరి అదేవిధంగా మరి 20 కిలోలు బియ్యం 30 కిలోలు జగన్ బాబు ప్రభుత్వం ఇవ్వబోతుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు ఆరోగ్యశ్రీ సరిగా జరగడం లేదు. 133 రోగాలు తగ్గించారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ చేసుకోమంటున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ డబ్బు ఇవ్వడం లేదు. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి వల్జీరేట్ కానీ వల్జీరేట్ కానీ మరి ఆరోగ్యశ్రీ కానీ ఇంతకంటే మెరుగైన రీతిగా మరి తీసుకొచ్చే విధంగా తీసుకొస్తారని కూడా చెప్తా ఉన్నారు. అన్ని వాగ్దానాలు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు సువర్ణయుగంలో జగన్ బాబు సీఎం అయిన తర్వాత తప్పకుండా నెరవేర్తాయని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాను. నేను ఒక్కటైతే మీకు చెప్తా ఉన్నా, మీలో ఒకరిగా
రాజశేఖర రెడ్డి గారి భార్యగా జగన్ బాబు తల్లిగా ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా. నాకైతే రాజశేఖర రెడ్డి గారు లేని లోటు ఏ ఒక్కరు కూడా తీర్చలేరు, నా కొడుకు కూతురు కూడా తీర్చలేరు. అది నేను చస్తే గాని పోదు. కానీ మీకందరికైతే కష్టంలో, బాధలో, సంతోషంలో అన్నింటిలో కూడా జగన్ బాబు మీతో ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారు లేని లోటు తీరుస్తాడని మీకు అందరికీ సభాముఖంగా మాటిస్తా ఉన్నా. చిన్న చిన్న విషయాలు ఏమన్నా కూడా పక్కన పెట్టమని రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె కూడా ఒక్కటవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇంత మధ్యాహ్నమైనా ఎండలో మీ అందరూ కూడా కాసుకొని, మరి మా కోసం కాసుకొని మా మాటలు విన్నందుకు మీరు చూపించిన ప్రేమకు, అభిమానానికి, ఆత్మీయతకు పేరు పేరు వెంటనే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒకటైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పట్టణ ప్రజలందరికీ కూడా, ఈ నియోజకవర్గం ఆనపత్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో వెంకటరమణ చౌదరి గారిని ఎంపీగా, ఎమ్మెల్యేగా, మరి సూర్యనారాయణ రెడ్డి గారిని గెలిపించబోతున్నందుకు కూడా మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నామ్మా. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండమ్మా. మన గుర్తేయండిమా. పెన్షన్ వస్తుందా పెద్దయ్య? పెన్షన్ రావట్లే? 200 రావడం లేదా? అయ్యో, 200 రాకుండా పోవడం ఏంటి మీకు? 65 ఏళ్ళు లేవా మీకు? రావడం లేదా? 63 ఏళ్ళ అంటే 65 ఏళ్ళకి పెన్షన్ వస్తుంది. 65 ఏళ్ళకి వస్తుంది. ఇప్పుడు జగన్ బాబు వస్తే మీరు ఎలిజిబుల్ 60 ఏళ్ళకే వస్తుంది. జగన్ బాబు వస్తే 700 రూపాయలు వస్తుంది. 700 రూపాయలు వస్తుంది.